విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 1975లో విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులంతా కలుసుకుని ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అనంతరం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సైనిక్ స్కూల్కు విలువైన కానుకలను అందించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్ పేరు చెప్తే చాలు భారతదేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాలలో కీలకమైనటువంటి భూమిక నిర్వహించినటువంటి ఎందరెందరో యోధులు దేశానికి ఇక్కడి నుండే వెళ్ళారు. అలానే వివిధ రంగాలకు చెందినటువంటి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, ఇలా అనేక విభాగాల్లోని కోరుకొండ సైనిక్ స్కూల్ తాలూకా ప్రతిభ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతటి విశిష్టత కలిగినటువంటి ఈ కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి ప్రతి ఏడాది కూడా వందలాది మంది విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత స్థిరపడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడికి కోరుకొండ సైనిక్ స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. వారి అనుభవాలను అనుభూతులను పంచుకొని చాలా చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ సైనిక్ స్కూల్లో ఉండేటటువంటి తాము విద్య నేర్చినటువంటి ఆ తరగతి గదులను వాళ్ళందరూ కూడా సందర్శించి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. సార్ చెప్పండి, ఒక అర్ధ శతాబ్దం పాటు క్రితం ఇక్కడ మీరు చదువుకొని బయటికి వెళ్ళి చాలా రంగాల్లో స్థిరపడి పదవీ విరమణ పొంది చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఏ రకం అనిపించింది ఒకసారి? ఇది 50 సంవత్సరాలు తర్వాత కలుసుకున్నామండి. మేము కలుసుకుంది 50 సంవత్సరాల తర్వాత అయినా సరే మేము ఆ 50 ఇయర్స్ అనేది ఒక నంబర్ కాదు. మా మధుర స్మృతులు 50 సంవత్సరాల నుంచి మాలోనే ఉన్నాయి. అవి అందరూ మా స్నేహితులతో మరలా ఇక్కడ పంచుకుంటాను. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి ఏంటంటే మా సైనిక్ స్కూల్లో మేము గ్రాటిట్యూడ్ చూపిస్తానికి వచ్చాం. మా సైనిక్ స్కూల్కి, మా టీచర్స్కి, మా ప్రిన్సిపల్స్కి, మా హెడ్ మాస్టర్స్కి, మా స్టాఫ్కి, వీరందరికీ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చెప్పుకోవటం. ఎందుకంటే సైనిక్ స్కూల్ లేకపోతే మా లైఫ్ స్టైల్ ఇవ్వండి. ఇంతవరకు మేము బాగా పైకి వెళ్ళామంటే అందరూ దాంట్లో ప్రతి ఒక్కరూ ఎవరు లైఫ్లో ఫెయిల్ అవ్వాలి, అందరు సక్సెస్ఫుల్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా చిన్నప్పుడు మేము ఆడుకున్న ప్లే గ్రౌండ్స్, డార్మెటరీస్, తర్వాత క్లాస్ రూమ్స్, తర్వాత డైనింగ్ హాలు, మా అసెంబ్లీ హాలు ఇవన్నీ చూసుకుంటుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మధుర స్మృతులు మరలా రావండి. గత స్మృతులు అంటే అటు చూస్తే ఆ ప్యాలెస్ చూడండి, దట్ ఈస్ అవర్ టైం. ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడర్న్ టైం అనమాట. అంటే ఎంత చేంజ్ రావడం, అది మాకే అసలు ఏది మాకు ఓల్డ్ టైం. అప్పుడు ప్రతి ఒక్కరి టక్ షాప్ ఎక్కడ, క్యాంటీన్, ఇది ఓల్డ్ ఆడిటోరియం, ఓపెన్ థియేటర్, నార్దన్ ప్లేన్, అవన్నీ మాకు అప్పుడు వేసిన డ్రామాలు, నాటకాలు, అప్పుడు చేసిన పోయిమ్స్, పోయిటరీలు, క్లాస్ టీచర్స్ అవి మర్చిపోలేమండి. ఇది అందరూ 8 హౌస్లో ఉండాలంటే అందరికీ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, అనుభూతి వేరు, చెప్పడం అంత ఈజీ కాదు. ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు సీ మై ఓల్డ్ స్టూడెంట్ whom I have seen him at the age of when they were only 11 years. Today you see how they are. And I am emotionally so much attached to them that I cannot express. I came all the way from Pune to here to see them. It's a great moment, excited and unparalleled. I am so happy, so happy, so happy. మళ్ళీ తాము మనిషిగా పుడితే కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యార్థిగా రావాలనేటటువంటి భావన వారు వ్యక్తం చేయడం అనేటటువంటిది చాలా ఉన్నతమైనటువంటి అనుభూతిగా మనం చెప్పుకోవచ్చు. ప్రసిద్ధి చెందినటువంటి విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్ నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.